పుష్పగాడి రూల్. ఇక మన పుష్ప చైల్డ్హుడ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ ని కొట్టగానే బాల్ అనేది పుష్ప వైపు వస్తుంది. బట్ ఆ బాల్ ని చూస్తే రౌండ్ గా తిరుగుతుంది. అది స్ట్రేట్ గా రావాలి కదా, అది స్ట్రేట్ గా రాదు, రౌండ్ గా తిరుగుతూ వస్తుంది. కానీ ఇదేలా? ఇక వీళ్ళు వాళ్ళ కంటైనర్లను ఖాళీ చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి పుష్ప అయితే పడతాడు. అలా పడినప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా ఫైట్ చేస్తాడు. బట్ ఈ మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు 40 days ఏం తినకుండా ఇలా ఫైట్ చేస్తున్నాడా అని అనుకోవచ్చు. బట్ రీసెంట్ గా యాడ్ చేసిన రీలోడ్ వర్షన్ ని చూసామనుకోండి, ఆ కంటైనర్ లో ఫుల్ సెటప్ చేసుకుని కూర్చుంటాడు మన పుష్ప. ఇక అప్పుడు తెలుస్తుంది పుష్ప 40 days ఎలా ట్రావెల్ చేస్తాడని. ఇక దీంట్లో మన పుష్ప అయితే గొడ్డలతోటి కార్ పై కొడతాడు కదా, అప్పుడు కార్ పై క్రాక్ అనేది వచ్చేస్తుంది. బట్ ఈ సీన్ కంటిన్యూస్ లో అది మాయమైపోతుంది. ఇక దాంతో మన పుష్పపై గట్టిగా ఫైర్ చేస్తారు. పుష్ప మాత్రం ఇలా పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఈ సైడ్ లో వీళ్ళు పుష్పని చూసి భయపడుతూ ఉంటారు. కానీ వీళ్ళు పుష్పని కొట్టడానికి వచ్చారు కదా, ఇలా ఎందుకు భయపడుతున్నారు? కానీ ఇదే సీన్ లో వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా, మళ్ళీ ఈ సీన్ కంటిన్యూస్ లో చూస్తే వాళ్ళు మాయమైపోతారు. ఇలా పరిగెడుతున్నప్పుడు పుష్ప చేతిలో గొడ్డలి ఉంటుంది. బట్ ఈ సీన్ కంటిన్యూస్ లో గొడ్డలి మాయమైపోతుంది. మళ్ళీ ఇలా వారులో పడేటప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ఎలా? ఇక మన పుష్ప మాట్లాడిన డీల్ కి చాలా పైసలు వచ్చేస్తాయి. ఇక వాళ్ళందరూ ఆ డబ్బుల్ని ఎలా చింపుతున్నారు చూడండి. కొంచెం మెల్లగా చింపండిరా బాబు, అవి చినిగిపోతాయి. ఇక వీళ్ళ పని ఏంటంటే ఆ కట్టెలను తీసుకొని సోఫాలో పెట్టడమే. కానీ వాళ్ళందరూ ఆ డబ్బుల్ని తీసి ఇలా కింద పారిపోస్తున్నారు. డైరెక్ట్ గా పెట్టొచ్చు కదా, తెలివే లేదు. ఇక దీనిలో మన పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని వెతకడానికి వెళ్తున్నప్పుడు చాలా మంది స్కూటీస్ ని వేసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కదా, వాటిని కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆ స్కూటీ మరేదో కాదు, అది యాక్టివా. ఇక పుష్ప పార్ట్ 1 వచ్చేసి 1990లోది, ఇక పార్ట్ 2 వచ్చేసి 1995లోది. బట్ యాక్టివా లాంచ్ అయింది 1999లోది. బట్ ఈ సీన్ లో యాక్టివాస్ ఎలా వచ్చాయి మరి? అవి కూడా టైం ట్రావెల్ చేశాయి అనుకుంటా. ఇక ఈ సీన్ లో వీళ్ళ దగ్గర ఉన్న స్పేస్ ని చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పుష్ప ఎంట్రీ ఇస్తాడో అప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. దాంట్లో కార్స్, మనుషులు, బైక్స్ కూడా పడిపోతాయి. ఇది ఎలా? ఇక మన షికావత్ స్నానం చేసేటప్పుడు ఇలా రేడియో పెట్టుకుని స్నానం చేస్తాడు. అప్పుడు షికావత్ అక్కడ ఉంటాడు, రేడియో ఇక్కడ ఉంటుంది. బట్ పాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి మరి? ఇదంతా పక్కన పెట్టండి, ఆ రేడియోని చూడండి. ఆ రేడియో ఆఫ్ అయి ఉంటుంది, బట్ పాటలు అయితే ప్లే అవుతూ ఉంటాయి. మళ్ళీ మీరు ఇలా అనుకోవచ్చు ఈ సీన్ మూవీలో లేదు కదా అని. మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ రీలోడ్ వర్షన్ లో చూసుకోండి, దాంట్లో యాడ్ చేశారు. ఇక మీరు షికావత్ గారి స్టైల్ ని చూసారా ఏంటి? ఇంకా చూడలేదా? ఇక ఇప్పుడు చెప్తా, ఇవి వినండి అండ్ చూడండి కూడా. ఇక గన్ని ఫైర్ చేశారు అనుకోండి, మన సార్ వచ్చేసి ఆటోమేటిక్ గా చేయిని పైకి చేస్తాడు. మళ్ళీ ఈ సీన్ లో చూడండి, మళ్ళీ ఫైర్ చేస్తాడు, ఫైర్ చేయగానే హ్యాండ్ ని ఫైక్ చేస్తాడు. ఇది సార్ మన షికావత్ గారి స్టైలు. ఇక ఈ సీన్ లో అయితే అందరి దగ్గర ఒకే విధమైన గొడుగులు అనేటివి ఉంటాయి. ఇక దీన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళందరూ ఒకే షాప్ లో కొనుక్కున్నారని. ఇక ఈ మూవీలో ఉన్న కిసిక్ సాంగ్ కి మన పుష్ప అయితే శ్రీలీలతో ఒక రేంజ్ లో డాన్స్ చేస్తాడు కదా. ఇక శ్రీలీలతో డాన్స్ చేసేటప్పుడు ఇలా ఇంటిమేట్ అయి డాన్స్ చేస్తూ ఉంటాడు. అయినా సరే మన శ్రీవల్లి దాన్ని చూసి సరే సరే చెయ్యి అన్నట్టు రియాక్షన్ ఇస్తుంది. కొంచెం కూడా బాధ్యత లేదు తనకు. ఇక ఇదే మూవీలో ఉన్న పెద్ద అంటే పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ముందే వినండి. ఇక ఈ మూవీ రిలీజ్ కాకముందు పుష్ప 2 టీజర్ అని ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ని చూస్తే పుష్ప జంగల్ ఇలా పారిపోతున్నట్టు రికార్డ్ చేసి పెట్టేస్తారు. లిటరల్లీ ఈ సీన్ వచ్చేసి మూవీలో లేదు. ఈ మూవీ అయిపోయాక తెలుస్తుంది అది పార్ట్ 3 టీజర్ అని. కానీ అదేదో పార్ట్ 3కి పెట్టొచ్చు కదా, పార్ట్ 2 ఎందుకు పెట్టారు మరి? సుక్కు మామయ్య కూడా మోసం చేసి పడేశారు మనల్ని. ఇక పుష్ప 2 మూవీ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. చాలా లెంత్ అయిపోతుందని ఈ వీడియో చాలా లెంతీగా కాకుండా షార్ట్ గా చేసి చెప్తున్నా. మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అండ్ కామెంట్ కూడా చేయండి పార్ట్ 2 కావాలనుకుంటే. ఇంకేముంది, కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.